కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేసి రేషన్ షాపులను రీఓపెన్ చేయడంపై లబ్ధిదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది గత వ్యవస్థే బాగుందని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రేషన్ షాపుల వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చేపట్టిన ఎండియు వ్యవస్థని రద్దు చేసి మళ్లీ రేషన్ డీలర్లకు రేషన్ ఇచ్చే ప్రక్రియను అయితే పునఃప్రారంభించింది ఇప్పటి కూటమి ప్రభుత్వం. అయితే మనం చూసుకోవచ్చు, గత వారం రోజులుగా కూడా రేషన్కు సంబంధించి ఏదైతే రేషన్ డిపో దగ్గరలో ఏదైతే వైట్కు రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు రేషన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, గత 6 రోజులుగా కూడా ఈ రేషన్ ప్రక్రియ సంబంధించి ఏదైతే ప్రభుత్వం విధించిన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంతేకాకుండా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మనం చూసుకోవచ్చు ఈ రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని కూటమి ప్రభుత్వం అయితే ప్రకటన జరిగింది. దీనికి సంబంధించి మనం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మంగవర తోటకు సంబంధించిన ఒక రేషన్ డిపో దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 6 రోజులుగా కూడా రేషన్ సంబంధించిన రేషన్ అనేది ఈ డిపో నుంచి అయితే ఇస్తున్న ప్రక్రియ అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో ఎండియు ఆపరేటర్ సిస్టమ్ ద్వారా ఇంటింటికి రేషన్ ఇచ్చే ప్రక్రియను అయితే అప్పుడే ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో ఇంటికే రేషన్ వచ్చేది, ఇప్పుడు ఏదైతే రేషన్ డిపో దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందని కూడా కొంతమంది భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు కొంతమంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు గతంలో మీ ఇంటికి బండి వచ్చేది కదా రేషన్ ఇవ్వడానికి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు, ఏది బాగుందమ్మా? ఇది అంటే ఎప్పుడు మనం ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చి తీసుకోవచ్చేది. అదే ఇప్పుడు రేషన్ డిపోలో బళ్ళు గతంలో వచ్చిన బళ్ళు వచ్చేటప్పుడు మీ ఇంటి వరకు వచ్చేదా, లేకపోతే ఏదైనా ఈద్ దగ్గర ఆపిన పరిస్థితి ఏమైనా ఉండేది? అంటే ఒకసారి ఇది ఈద్ దగ్గర వెనకతలు గట్రా ఆపేవారు, అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. మరి ఇప్పుడు రేషన్ డిపో దగ్గర పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు మాకు ఖాళీ అయితే ఇప్పుడు వచ్చేస్తున్నాం. మాకు ఎప్పుడైనా డ్యూటీ సెలవు అయితే గొప్పని వచ్చేస్తున్నా తీసుకుంటున్నాం మేము. మరి ప్రభుత్వం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇవ్వడం అది మంచిది. బాగానే ఉంది సార్, బాగానే ఉంది. అది ఏమి ఇస్తున్నారు అన్న? రేషన్తో పాటు ఇంకేమి ఇస్తున్నారు? పంచదార ఇస్తున్నారు. పంచదార ఇస్తున్నారు. గతంలో ఇచ్చారమ్మ పంచదార గట్ట? లేవు, బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు పంచదార ఇస్తున్నారు. ఇక్కడికైతే బాగానే ఉంది. ఇప్పుడు మనకు సెలవు అయితే మనం తీసుకెళ్ళి, మాకు సెలవు కాబట్టి వచ్చి బియ్యం తీసుకుని వెళ్ళిపోతున్నాం మేము. అంటే 1వ తారీఖు నుంచి ఇచ్చారు కదా, 6 రోజులు ఏం రాలేదు? డ్యూటీకి వెళ్ళాం, మాకు ఈరోజు సెలవు, ఈరోజు వచ్చామన్నమాట. సెలవుని వచ్చారు. ఓకే. మీకు ఎలా ఉందండి? గతంలో ఎండియు ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇంటికే తెచ్చి ఇచ్చిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే ఇదే బెస్ట్, ఇదే బాగుంటుంది నాకైతే. అంటే ఇంటి దగ్గర ఒకసారి ఉంటాం, లేకపోతే ఇదనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చేవచ్చు అలాగనేసి. ఓకే. అంటే ఏమైనా ఇక్కడ లైన్లు కట్టవలసిన పరిస్థితి ఏమైనా ఉంటుంది? లేదు అలాగే లేదు, ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంది, చూసే కదా ఎంత జనం ఎక్స్పెక్ట్ చేశాను. ఎంతో జనం అనుకుని వచ్చాం కానీ బాగానే ఉంది, ఖాళీగా ఉంది. ఎలా ఉందండి ఇప్పుడు ఈ డీలర్లు ఇచ్చే ప్రక్రియ ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదండి, బాగుంది. గతంలో ఇంటికి తెచ్చి ఇచ్చారు కూడా రేషన్. ఇంటి అంటే లైన్లో పెట్టారు, కొంచెం దూరం ఉంటే కొంచెం లక్కీ ఉండపోవచ్చు బండి, అండ్ ఆ టైంలో అలాగ ఉండేది. గతంలో ఎన్నిసార్లు వచ్చేది మీ ఇంటి దగ్గర బండి? ప్రతి నెల వచ్చేది, వచ్చేది ఒకసారి ప్రతి నెల అంటే మిస్ అయిపోయాం, బండి లేకపోతే మిస్ అయిపోయాం అంతే. మనం చూసుకోవచ్చు. అయితే గతంతో చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు ఈ రేషన్ డీలర్లు ఇచ్చే ప్రక్రియ ఎలా ఉంది? ఇప్పుడు కొత్త కదండి, వీళ్ళు తీస్తున్నారు, టైంకి వచ్చేసరికి ఉంటున్నారు. అదే ఇది తంబు అయిన వెంటనే మనకి వచ్చేస్తుంది. సిగ్నల్ ఇబ్బంది వస్తుంది, తంబు కూడా లేట్ అవుతుంది. అప్పుడప్పుడు ఒక్కోసారి వాతావరణం బాగాలేనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మిగతా అన్ని బాగానే ఉంది. స్టోర్స్ లో పెడితే బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఎండియు ఆపరేటర్లు సిస్టమ్ బాగుందా? ఇప్పుడు రేషన్ డిపోల దగ్గర ఇచ్చిన సిస్టమ్ బాగుందంటే ఏం చెప్తారు మీరు? అంటే ఈ రేషన్ డిపోకి వచ్చినా మనకు వెంటనే పని అయిపోతుంది. నిన్నలాగా మరి ఇదేట్లేదు, లేట్ అయ్యట్లేదు. అది బండి వచ్చేటప్పుడు ఏంటంటే అందరూ లేడీస్ వెళ్ళి తీసుకునే వాళ్ళు, ఇప్పుడు మనం దగ్గరికి మనం వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఎంత దూరం మీకు రేషన్ డిపో ఇది? ఇక్కడ దగ్గరేనండి, 2 వీధులు అవుతుంది. ఓకే. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు? డీలర్ల దగ్గరికి వస్తున్నారు కదా, గతంలో మీ ఇంటి దగ్గరికి తెచ్చి ఇచ్చిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? స్టార్ట్ అయింది కదండి, ఇప్పటికిప్పుడే మనం చెప్పలేము. అయితే ఇవి డీలర్లు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అప్పుడు కష్టపడుతున్నారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. కానీ మేము వస్తున్నాం స్టార్టింగ్ కదా, ఈ స్టార్టింగ్లో మరి మేమేం చెప్పలేము, తర్వాత రాను చెప్పగలం. కానీ డీలర్లు మాత్రం వాళ్ళ కష్టం మాత్రం పడుతున్నారు. అంటే గతంలో చూసుకుంటే ఈ రేషన్ డీలర్లు కొంత తూకాల్లో కూడా తేడాలు వచ్చేవి, అంత పారదర్శకంగా ఇచ్చేవాళ్ళు కాదనేసి కొంత ప్రజల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? లేదండి, అదేం లేదు, కరెక్ట్ గా తోస్తున్నారు. చూసేటప్పుడు కూడాను అక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడాను చూపిస్తున్నారు, చూడండి అనేసి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, పర్ఫెక్ట్ గా చేస్తున్నారు.
ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే రేషన్ డిపోల ద్వారా మనం రేషన్ తీసుకునే ప్రక్రియ బాగుందని చెప్తున్నారు. గతంలో ఏదైతే ఇంటికి ఒకేసారి వెహికల్ వచ్చేది, ఆ టైంలో ఈది చివర్లు ఎక్కడో పెట్టేవారు. అప్పుడు మేము ఉంటే రేషన్ వచ్చేది, లేకపోతే రేషన్ వచ్చే పరిస్థితి ఉండేది కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు ఇప్పుడు వ్యవస్థ కొంతమంది మనకి ఏదైతే రేషన్ డీలర్ కూడా ఉన్నాడు, అసలు ఎలా ఉంది ఒకసారి ఆయనతో కూడా ఎలా ఉందండి? ఇప్పుడు మీకు గత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు కూటమి ప్రభుత్వం ఈ రేషన్ ప్రక్రియ అప్పచెప్పింది, ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్, నా షాప్ నెంబర్ 44, మంగోడ తోట వార్డు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మాకు కొంచెం హ్యాపీ డేస్ స్టార్ట్ అయ్యాయండి. మేము ఇంతకుముందు ఎండి వ్యవస్థ ఉండేది, ఆ వ్యాన్కి మేము ఆ రేషన్ ఇచ్చేవాళ్ళం. వాడు ఇచ్చేవాడు, కొంత మిస్ అయిపోయేవాళ్ళు, వాళ్ళే మాకు ఫోన్ చేసేవారు, నాకు రేషన్ మిస్ అయిపోయింది, మా పరిస్థితి ఏంటని. వాడు ఉంటే రేషన్ ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే వాడు అథెంటికేషన్ కాబట్టి అప్పుడు అలా ఉండేది. చాలామంది మిస్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రము నేను ఈ టైమింగ్స్ ఫాలో అవుతున్నాను, గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారము అందరూ వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. గత 1st తారీఖు నుంచి కొంచెం సిగ్నల్ కొంచెం ప్రాబ్లం అయింది, ఇప్పుడు ప్రాబ్లం లేదు. అందరికీ ప్రజలకి ఇబ్బంది లేకుండా వచ్చిన వెంటనే వాళ్ళ బియ్యం తీసుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళకి తాగునీరు కూడా ఏర్పాటు చేశాను, కొంచెం ఎండ పడకుండా అది కూడా కట్టాను. కొంచెం క్యూ లైన్ పాటించి అందరికీ ప్రశాంతంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే హెల్ప్ నేను చేస్తున్నాను. ఎన్ని రోజులు ఇది మీకు ఈ తలక ఏదైతే రేషన్ తీసుకున్న వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంటుంది? ఈరోజు 6వ తారీఖు కదా, ఈరోజు ఎలా ఉంది అసలు? మొదటి రోజు 1వ తారీఖు చాలా ఎక్కువగా అయిందండి. ఆ రోజు కొంచెం సర్వర్ డౌన్ అయిన వల్ల అయినా సరే ఇంచుమించు 112 కార్డులు కొట్టేస్తాను ఆ రోజు. 2వ తారీఖు నుంచి కొంచెం సర్వర్ ప్రాబ్లం క్లియర్ అయింది. ఇంచుమించు ఈరోజు 4వ తారీఖు అయినా సరే ఇంచుమించు 475 కార్డులు కొట్టేశాను. డిస్ట్రిబ్యూషన్ చేశాను. అయింది 6వ తారీఖు మీ డిపో పరంగా చూసుకుంటే పర్సెంటేజ్ అంటే 72% అయిందండి. నాకు ఇంకా 675 కార్డులు నావి టోటల్. ఇప్పుడు వరకు 475 కార్డులు కొట్టేశానండి. అంటే మీరు చూసుకోవచ్చు, ఎండిఓ ఆపరేటర్లు చేసిన పని కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు. మీ కమిషన్ అయితే ₹1 ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి. మీ కమిషన్ ఏమైనా పెంచాలి అలాంటివి ఏమైనా ఉంటే మీకు కూడా పని భారం పెరిగే పరిస్థితి ఉంది కదా ఇప్పుడు? ఉందండి, మాకుంటే కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అదే మా అధ్యక్షులు ఉంటారు కదండి, వాళ్ళకి అంతవరకు వెళ్ళి చేర్చుతున్నాము. మాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా అవి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కొత్తగా ఇంకో ఇంతకుముందు డిపోలో వ్యవస్థ ఉండేది, డిపోలో ఉండేటట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం అలాగే ప్రజలు మాకు ఆ పాపులేషన్ అలాగే మాకు పరిచయం అవుతున్నారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు అలవాటు ఉండేది ప్రజలకి. మళ్ళీ 5 సంవత్సరాలు జగన్ పార్టీ వచ్చేటప్పుడు కొంచెము ఎండి వ్యవస్థ ఉండడం వల్ల ఆ ప్రజలకి మాకు ఉన్న కొంచెం అనుబంధం కొంచెం తప్పింది. మళ్ళీ ఇది ఇలాగే కొనసాగిస్తూ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని మేము కోరుకుంటున్నాం. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే పట్టణంలో ఉన్న రేషన్ డిపోల దగ్గర అయితే పరిస్థితి కొంత ఆనందకరంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే రేషన్ వెహికల్స్ వచ్చేటప్పుడు ఆ వెహికల్ వచ్చినప్పుడు ఇంటికాడ ఎవరో ఒకరు ఉండవలసిన పరిస్థితి ఉండేది. తర్వాత రేషన్ ఇచ్చే పరిస్థితి కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే 1 నుంచి 15వ తారీఖు వరకు మనకి 15 రోజులు వ్యవధి ఇవ్వడం వల్ల రేషన్ తీసుకోవడం కూడా సులభతరంగా ఉందని చెప్తున్నారు. పనికి వెళ్ళిన వారు వాళ్ళకి హాలిడేస్ వచ్చిన క్రమంలో ఈ రేషన్ తీసుకుంటున్నామని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంచెం సిగ్నలింగ్ వ్యవస్థ సంబంధించి ఈ పాస్ యంత్రాలు కొంచెం మొరాయించడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుందని చెప్తున్నారు. డీలర్ నుంచి కూడా గతంలో ఎండిఓ ఆపరేటర్లు చేసిన పని మేము చేస్తున్నాము, కొంచెం తమకు ఇచ్చే కమిషన్ కూడా కొంచెం పెంచితే బాగుండని మొత్తం అభిప్రాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావటి స్టూడియో.